రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఈరోజు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతలపైన శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు రాష్ట్ర ప్రజలని ఆందోళనకి భయభ్రాంతులకి గురి చేసేటువంటి పరిస్థితి. దారుణమైనటువంటి పరిస్థితి, హృదయ విదారకమైనటువంటి సంఘటన, చూస్తే తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి నిన్న వినుకొండలో జరిగినటువంటి రషీద్ని హత్య చేసినటువంటి విధానం. అంటే బహుశా సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఎవరు ఏమీ చెయ్యలేరనేటువంటి ధీమా, ధైర్యం ఏ స్థాయిలో ఉంటే నిన్న రషీద్ అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిలాని అనేటువంటి నాయకుడు హత్య చేశాడనేటువంటిది మనందరం చూసాం. ఆ వీడియో చూస్తేనే దాదాపుగా ఒక మానవ సంబంధాలు, మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంతగా రోధించారో చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ఒక పక్క జగన్ గారు కూడా వెంటనే చెలించిపోయాడు. సంఘటన తీవ్రత పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడాడు. హుటాహుట్టున బయలుదేరి బెంగళూరు నుంచి రేపు వినుకొండ వెళ్ళి రషీద్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య కావించబడ్డాడో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించడం జరుగుతుంది రేపటి రోజు. ఈరోజు అదేవిధంగా చూస్తే దాదాపుగా పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉన్నాయని. ఆయన 40 రోజుల పరిపాలన చూస్తే ఇప్పటికి 31 మందిని హత్య చేశారు. 35 మంది తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు చేస్తున్నటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపుగా 1000కి పైన దాడులు జరిగాయి. 300 హత్యాయత్నాలు జరిగాయి. 600 మంది వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు. 500 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ ఆస్తులున్నా సరే వాటిని ధ్వంసం చేశారు. దాదాపుగా 3000 కుటుంబాలు, అంటే దాదాపుగా 10 నుంచి 12,000 మంది గ్రామాలు విడిచి వలస వెళ్ళిపోయారు. ఈ గ్రామంలో మమ్మల్ని ఉండనివ్వరు, బ్రతకనివ్వరు, కాబట్టి మేము బ్రతకాలి అంటే ఈ గ్రామంలో ఉండలేమని చెప్పి ఉన్నటువంటి ఆస్తులు, ఉన్న ఇళ్ళు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు. మహిళల మీద, సరే చిన్నపిల్లలు, మైనర్ బాలికల మీద అత్యాచారాలు అయితే ఈరోజు మనం ఏ స్థాయిలో ఉందనేటువంటిది ఈరోజు మనకు సంబంధించినటువంటి ముచ్చుముర్రి ఘటన ఒకటి. దాదాపుగా 12 రోజులు పూర్తవుతున్నా కనీసం ఆనవాళ్ళు దొరకలేదు. రోజుకొక కథ చెప్తున్నారు. పిల్లలు ఒక పక్క మేము అత్యాచారం చేశాం, పెద్దవాళ్ళకి చెప్పాం, పెద్దవాళ్ళు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి ఆ బాలికని బయట చెప్తుందని చెప్పి అక్కడ బ్యాక్ వాటర్లో పారేశారని చెప్పి చెప్తున్నారు. అంటే ఎవరు ఎంత భరోసా ఇస్తే కనీసం మీరు ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. హోంమంత్రి గారిని చూస్తే నేను అనుకున్నా, అబ్బా అసలు హోంమంత్రి గారి స్పీడ్కి ఆంధ్ర రాష్ట్రం తట్టుకోగలదా అనుకున్నా నేను 3 రోజులు. అసలు ఏమైపోద్దబ్బా ఆంధ్ర రాష్ట్రం, అసలు ఎవడన్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడగలడా, శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందబ్బా, మామూలుగా డీజీపీ గారు కూడా ఇంత కఠినంగా వ్యవహరించలేడు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులందరూ ఒక ఎత్తైతే మహిళైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలుగుతుందని చెప్పి అనుకున్నాం. ఆమె ఎట్టపోయిందో అడ్రస్సే లేదు. ఘటనలు జరిగిన తర్వాత 2 రోజులు మాత్రం ఎక్కడ వీడియోలు పెట్టినా కనిపించినటువంటి హోమ్ మినిస్టర్ గారు అసలు కనుమరుగైపోయారు. ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. అక్కడ కనీసం జరిగిందేదో జరిగింది, మాకు ఆ దౌర్భాగ్యం, మా బిడ్డలు మాకు కళ్ళారు చూసుకునే దానికి అవకాశం కల్పించండి అంటే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప, ఏదో కంటి తుడుపు చేయడం తప్ప
ఆ బిడ్డను తీసుకొచ్చి కనీసం ఆ శవాన్నైనా వాళ్ళకి అప్పగించాలా, లేదా ఆ కుటుంబాలకు అండగా నిలవాలా, ఆ కుటుంబాలకు భరోసానివ్వాలనేటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ కూడా వెళ్ళాలనేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే చిన్న సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్లు వెళ్ళి, ఎస్పీలు వెళ్ళి వెంటనే ఆ కుటుంబానికి సంబంధించి విచారించేవాళ్ళు, వివరించేవాళ్ళు. దోషుల్ని ఎంత వీలైతే అంత త్వరగా పట్టుకునే దానికి అవకాశం ఉండేది. ఈరోజు ఏమవుతుంది? నాయకులే భరోసా ఇస్తున్నారు, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి దాడి చేసిరండి. బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే, బీజేపీ నాయకులు చెప్తుంటే ఎన్నడూ చూడనటువంటి పాలన చూస్తారు మీరు అనంటే, మేము ఏదో బ్రహ్మాండమైనటువంటి పాలన ఇస్తాము. వాళ్ళు ఇటువంటి పాలన ఇస్తారనుకోలేదు, ఎందుకంటే ఇటువంటి పాలన ఎన్నడూ చూడలేదు. ఇంత దరిద్రమైనటువంటి పాలన, ఇంత భయంకరమైనటువంటి పాలన, ఈ విధంగా ప్రజల మీద దాడులు చేసేటువంటి పాలన, ప్రజలను హత్య చేసేటువంటి పాలన, శాంతి భద్రతలు మృగ్యం శూన్యం అనేటువంటి పాలన, ప్రజాప్రతినిధులు కూడా తిరగడానికి లేదు ప్రజలు అనేటువంటి పాలన ఎన్నడూ చూడలేదు. కాబట్టి అటువంటి పాలనకు నాంది పలికారు. ఈ 40 రోజుల్లోనే జరగకూడనటువంటి ఎన్నో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ప్రజలు భీతిల్లుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ విధానాలను మార్చుకుని రాష్ట్రంలో శాంతి భద్రతని గాడిలో పెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.